గోదావరి కృష్ణా జలాల పేరుతో బీఆర్ఎస్ నేతలు కోట్లు దోచినారే కానీ జరిగిన అభివృద్ధి ఏమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మహేష్ కుమార్ గౌడ్ మళ్లీ వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. గోదావరి నీళ్ల పేరిట, కృష్ణా నీళ్ల పేరిట లక్షల కోట్ల రూపాయలు మన డబ్బు దోచుకున్నారు తప్ప టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమాత్రం సయోధ్యం కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఇలా నిజమైన అభివృద్ధి చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లోకి మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలు నచ్చి మీరు వారి పార్టీలోకి వస్తున్నందుకు మీరు మీతో పాటు వస్తున్న ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుంది. మనమంతా కష్టపడి పనిచేద్దాం. మళ్లీ 3 ఏళ్లు ప్రజలు ఆశించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజలకు అభివృద్ధి ఇస్తుంది, ప్రజలకు సంక్షేమం ఇస్తుంది. 2028 ఎండింగ్ లో జరిగే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుచుకొని మళ్లీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే మాట కూడా